ఏముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదనో, లేకపోతే కేంద్రం అన్యాయం చేసిందనో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయిస్తున్నా వాళ్ళ 6 గ్యారెంటీల గురించో హామీల గురించో మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా సమస్య అనేది నిరంతరం కొనసాగుతుండే. మీరు అన్నారు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ కాదు. జనరల్ గా ఏంటంటే కమల్ హాసన్ గారు ఒక సినీ ఫంక్షన్ లో తమిళ్ కన్నడ మధ్యలో తమిళ్ నుండే కన్నడ వచ్చిందంటే వెంటనే ఆయన సినిమాను అక్కడి నుంచి బహిష్కరించినటువంటి పద్ధతి మనం చూసాం. ఇప్పటికీ ఆ పెరియార్ డ్యాము ఇష్యూ అనేది ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా తమిళనాడు కేరళ మధ్యలో ఉంది, తమిళనాడు కర్ణాటక మధ్యలో ఉంది, ఇది కావేరీ జలాలేమో తమిళనాడు. ఇట్లా నిరంతరం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈవెన్ పంజాబ్ లో ఉన్నటువంటి నదుల మధ్యలో కూడా ఏదైతే ఢిల్లీకి నీళ్లు రావాలంటే కూడా దానికి కూడా ఇష్యూ ఉన్నది. కాబట్టి మనం రాజకీయాలలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మసలుకుంటే అది బాధ్యతగా ఉంటది. ఇప్పుడు నేను కూడా ఏదో కామెంట్ చేసి కానీ నాగేష్ గారు కాదు, కవితకు కాదేది అనర్హం లాగా రాజకీయ నాయకులకు ఏది రాజకీయం చేయడానికి అనర్హం కాదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి కదా. అవసరమైనప్పుడు సెటిలర్ల ఓట్లు అవసరమైనప్పుడు ఆంధ్ర ప్రాంతం మీద చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ లేదు కొంత ఓట్ బేస్ తగ్గుతుంది, లేదంటే కొంత సెంటిమెంట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు అదే ఆంధ్ర ప్రాంతం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. 2 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారనే కామెంట్ ఉంది. ఒప్పుకుంటారా? సార్ మీకు ఒక మాట చెప్తాను. మొత్తం తెలంగాణ ఉద్యమ కాలంలో, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి దాదాపుగా ఒక 60 సంవత్సరాలు పరిపాలన కొనసాగిన క్రమంలో తెలంగాణ ఉద్యమం, నేను ఎందుకంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నాను, నేనేం పరోక్షంగా కొత్తగా పారాషూట్ లీడర్ని అయితే కాదు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్న విద్యార్థి నాయకుడిని కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మీద, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల మీద దాడి చేయడము, లేకపోతే వాళ్ళ సంస్థలను విధ్వంసం చేయడం, ఇలాంటి సంఘటన ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో కొనసాగలేదు. మేము ఎంతసేపు కోరుకున్నది మా ప్రాంతం మాకు కావాలని, వచ్చింది మా ప్రాంతం. మా ప్రాంతాన్ని మేము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ ప్రణాళికలో ముందటికి పోయినాం తప్పితే ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మా పార్టీ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఏ రోజు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు సెటిలర్ కాదండి. వాళ్ళ బ్రతుకు తెరువు గురించి ఎవరు వచ్చినా ఇక్కడికి, ఈ ప్రాంతంలో ఓన్లీ ఆంధ్ర ప్రాంతమే వారు లేరు. తెలంగాణలో హైదరాబాద్ లో ఒరిస్సా ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. మేము ఒకటే చెప్తున్నాం స్పష్టంగా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రాన్ని కేంద్రం, అదే నేను చెప్తున్నా, కేంద్రం నుంచి అద్భుతమైన నిధులు తెచ్చుకోమని చెప్పండి. కానీ అంతేగాని నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా మేము మీరు చెప్పండి, ఈ 15 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మేము ఎక్కడైనా ఏ దాని గురించైనా వ్యాఖ్యలు చేశామా? మేము వ్యాఖ్యలు చేసేది ఏంది? నీళ్ల గురించి. ఏవైతే మన ప్రాంత నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లను కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో మేము హెచ్చరించేది కూడా పక్క రాష్ట్రం వాళ్ళని కాదు, వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారని కాదు నేను చెప్పేది. మేము ఎంతసేపు చెప్పేది, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం లేదు, మన హక్కులను మీరు కాపాడండి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం తప్పితే ఆంధ్ర ప్రాంత నాయకులు ఆ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు ఏమైనా చర్యలు చేస్తారు, అది వాళ్ళ విఘ్నత. కానీ మా ప్రాంత నాయకులు మా ప్రాంతంలో అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఈరోజు కోమటిరెడ్డి గారు మాట్లాడితే సంతోషమే. కానీ అదే క్రమంలో కృష్ణా జలాల వాటా గురించి, మరి కృష్ణా జలాల నీటి గురించి, బంకంచెర్ల ప్రాజెక్టు గురించి కూడా ఇదే నాయకులు మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. అదే కదా మేము రామకృష్ణ గారు ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో తెరపడాలంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తే మంచిదే అని గతంలో నేను ఇందాక ప్రస్తావించినట్టే పవన్ కళ్యాణ్ గారు తనకు సంబంధం లేనటువంటి అంశాల విషయంలో కూడా ఆయన బాధ్యత తీసుకొని చాలా హుందాగా ఆయన తన క్షమాపణలు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించిన అంశంలో మీకు అవి గుర్తువే ఉండి ఉంటాయి. ఈ అంశంలో కూడా ఆయన హుందాగా తన వ్యాఖ్యలమే క్షమాపణలో చెప్తే మంచిది అనేటటువంటి సలహానే చాలా మంది ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? ఒక్క నిమిషం రాజలింగం గారు రామకృష్ణ గారు ఆన్సర్ చెప్తారు ప్లీజ్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు కంటే. హలో, 2 విషయాలు మీరు కంపేర్ చేశారండి. ఒకటి ఏంటంటే తిరుపతి విషయంలో క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ విషయంలో చెప్పాలనేటువంటిది చెప్తారు. సరే, నేను ఫస్ట్ ఒకటి క్లియర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తాను. ఆల్రెడీ పార్టీ జనసేన పార్టీ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్ లో, మీ ఫేస్బుక్ వెబ్సైట్ అయినా ఇంకోటైనా కానీ వెళ్ళండి. పార్టీ తరఫు నుంచి ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేసేది వివరణ ఇస్తూ, దయచేసి వీటిని వక్రీకరించవద్దు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వివరణ కూడా ఒకసారి ప్లీజ్ సార్ వివరణ ఇవ్వడం జరిగింది. పార్టీ వైపు నుంచి ఆల్రెడీ పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే
ఇందాక మాట్లాడుతూ పెద్దలు ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలని చెప్పారు. వాస్తవం, బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండి వెళ్తూ కొడుకు నైజాం చక్కరోడ్ అనేటువంటి పాటని తెలంగాణ అసలు తెలంగాణ వాసి కూడా ఎలా అయితే ఇది అవుతారో ఆ రకంగా ఇష్టపడి